ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము ఆదివారము మన యొక్క పరిచర్య కొరకు ఓ చిన్న భాగాన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇక శుభదినాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఇంతకు ముందే తెలియజేసినటువంటి విధంగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు లేక పాత నిబంధన కాలంలో ఆదికాండము 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా 6 దినములు తను పనంతా కూడా దేవుడు సంపూర్తి చేసి 7వ దినాన్ని పరిశుద్ధపరిచినాడు, ఆశీర్వదించినాడు, దీవించినాడు. అదే నూతన భాగంలోకి వస్తే మనము ఆదివారముగా మనము ఇశ్రాయేల్ ప్రజలకు, శనివారము నూతన నిబంధన క్రైస్తవులకు ఆదివారంగా మనం పరిగణిస్తున్నాం. ఈ విషయాన్ని తలంచి ఈ దినము కూడా మనము అంత శ్రేష్టమైనదిగా మనం పాటించవలసిన వారంగా ఉంటున్నాం. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో రాయబడిన రీతిగా దేవుడు ఆజ్ఞలలో 2వ ఆజ్ఞగా దేవుడే ఇచ్చినాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 8వ వచనం, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశాన్ని ఏమీ చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సంవత్సరము సృజించి 7వ దినం విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. పాత నిబంధన కాలంలో శనివారముగా వారికి పరిశుద్ధ దినముగా పాటించినారు. ఆ దినాన్ని వారు తప్పకుండా పాటించవలసిన వారంగా ఉంటున్నారు. అందుకొరకు ఆ దినాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఎంత విధంగా పాటించినారంటే, వారు ఏది ఏమైనా పర్వాలేదు కానీ, నష్టమైనా పర్వాలేదు కానీ, కష్టమైనా పర్వాలేదు కానీ, ఆ దినాన్ని మాత్రం వారు తప్పకుండా పాటించినట్లుగా మనము చూడగలం. నూతన నిబంధనలో ఒక భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి మానవుడిగా వచ్చినటువంటి దినములలో యేసు ప్రభు వారు తాను పరిచర్య చేసేటువంటి దినాలలో కొన్నిసార్లు విశ్రాంతి దినమున తాను పరిచర్య అంటే స్వస్థతలు చేస్తూ వచ్చినాడు. బాగా అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని గురించి. దాన్ని బట్టి వారు ఎంత కఠినంగా యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టినారంటే అంత ఇబ్బందిగా పెట్టినారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 16 నుండి, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు. విశ్రాంతి దినమున చేసినందున యేసు ప్రభు వారిని హింసించినారు. యేసు ప్రభు వారిని హింసించడానికి ఒక కారణం ఏంటంటే, విశ్రాంతి దినమున ఆయన అనేకులు బాగు చేస్తూ వచ్చినాడు. అంటే వారి జీవితంలో యేసు ప్రభు వారు చేసేటువంటి యొక్క స్వస్థతల కంటే విశ్రాంతి దినానికి ఎంత విలువనిచ్చినారు అనేటువంటి విషయాన్ని మనము ఎరగాలి. అంతేకాదు ఇంకొక విషయం కూడా, యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి, చంపడానికి కారణాలలో ఈ 2 కారణాలు మనకు కనబడతా ఉంటాయి. ఈ 2 కారణాలు, ఒకటి ఏంటంటే 16వ వచనంలో హింసించినారు, 17వ వచనంలో అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చను. 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి యేసు ప్రభు వారిని చంపడానికి కారణములో ఈ 2 కారణాలు. ఒకటి, విశ్రాంతి దినాన్ని మీరినాడు అని. 2వది, దేవుణ్ణి తన సొంత తండ్రిగా చేసుకున్నాడు. దేవుణ్ణి సొంత తండ్రిగా చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవునితో కూడా సమానుడిగా ఎంచుకున్నాడు అనేటువంటి యొక్క విధానములో యేసు ప్రభు వారిని హింసించినారు. హింసినట్టు కాకుండా ఆయన చంపాలని, అంటే యేసు ప్రభు వారు దేవునితో, అవును నూతన నిబంధన ప్రకారంగా ఆయన దేవునితో సమానుడిగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని ఉంది. మనుషుని పోలికగా పుట్టాడు. కాబట్టి తలంపు ఏంటంటే, ప్రియులారా,
పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారు, పాత నిబంధన కాలంలో యూదులు విశ్రాంతి దినాన్ని గురించి ఎంత నిక్కచ్చిగా పాటించినారు. నూతన నిబంధనకు వచ్చినాక మన విషయం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఇంతకుముందు మనం తలస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అంటాడు. ప్రభు దినమందు, ఈ దినాన్ని మనం ఏమని పాటిస్తామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధన ప్రకారం ఆయన తిరిగి ఆదివారం లేచినాడు. దీన్ని మనం పరిశుద్ధ దినముగా దీన్ని ఆచరిస్తూ ఉంటాం, దీన్ని గణపరుస్తూ ఉంటాం, గౌరవిస్తాం. పాత నిబంధన కాలంలో యూదా ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినం అంటే సబ్బాతు దినము శనివారం ఏ పని చేసేవారు కాదట. ఒకవేళ ఎవడైనా పని చేస్తే కూడా ఏం చేయాలా? వాడిని రాళ్ళతో కొట్టి చంపాలన్నారు. ఒకవేళ బహుశా ఆ జంతువులకు ఒకవేళ గడ్డి, నీళ్లు ఇట్లాంటివి ఏమైనా ఇచ్చేవాళ్ళేమో కానీ ఎవరు తానున్న స్థలం నుంచి కదిలేవారు కాదు. అంటే విశ్రాంతి దినానికి ఎంత విలువిచ్చినారు, దేవుని మాటకి ఎంత విలువిచ్చినారు. ఈ దినాల్లో మనమేం చేస్తున్నాం? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్పినట్లు మనం అనుసరిస్తున్నామా? మన పితరులు, దేవుని దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి యొక్క ఆరంభ దినాలలో, దైవజనుడు ఉన్నటువంటి దినాల్లో, తాను పరిచయం చేసే దినాల్లో మనందరికి తెలుసు, దాదాపు 9:30-10 గంటలకు ప్రారంభిస్తే సాయంకాలం 5-6 అయ్యేది. 5-6 అయిపోయినా కూడా అయిపోయేది కాదు. మళ్ళీ సాయంకాలం 7 గంటలకు సువార్త కూడిక. ఒక రోజంతా మనం ఇచ్చేవారం. ఇది పాత వారికి తెలుసు. ఇప్పుడు మన భక్తి ఏమైందంటే గంటల భక్తి అయింది. త్వరగా ముగించుకోవాలి, అయిపోవాలి. కాబట్టి ఈ దినాలలో మనము మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడటం లేదు, ఎందుకు దీవించబడటం లేదు, ఎందుకు మన స్థితికి వచ్చింది అని అంటే, నేను ఒక భాగాన్ని దేవుని బిడ్డలుగా గమనించండి. విశ్రాంతి దినము పాత నిబంధన కాలంలో శనివారం వారు పాటించారు. నూతన నిబంధన కాలంలో మనం ఆదివారం పాటించాలి. వారు శనివారానికి ఎంత విలువిచ్చినారో దేవుని మాటకు, ఆదివారం మనం కూడా అంత విలువేయాలి. పాత నిబంధన కాలంలో ఒక విషయాన్ని నేను మీకు నేను చెప్తున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే. గమనించినారా? నూతన నిబంధనలో ఉన్నటువంటి దాన్ని మనం కూడా ఆచరించవలసిన వారు. ఏ రోజు? ఆదివారం. వాళ్ళు ఏ రోజు ఆచరించినారు? శనివారం ఆచరించినారు. అందుకని నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయొద్దు. ఆదివారం నాడు మనం వ్యాపార దినముగా చేయకుండొద్దు. అది దేవునికి ప్రతిష్ఠించబడిన దినముగా మనం ఊరుకోవాలి. విశ్రాంతి దినం మనోహరమైంది, దేవునికి ప్రతిష్ఠించబడిన దినము, అది ఘనమైంది అనుకుని దాన్ని ఘనముగా ఆచరించాలి. నీకు ఇష్టమైన పనులు చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, లోకవార్తలు చెప్పుకొనవద్దు. అట్లా నీవు ఉంటే యెహోవా యందు ఆనందిస్తావు. ఈ రోజుల్లో నిజమైనటువంటి ఆనందము మన జీవితాలలో ఉందా? దేశం యొక్క ఉన్నత స్థలములమే నేను నెక్కిస్తాను. ప్రియులారా, గమనించండి, మన పిల్లలందరూ కూడా దేశాల్లో ఉండాలి, ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలి. మేము మా కుటుంబాలు ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలనుకుంటే ఈ మాటను గమనించండి. విశ్రాంతి దినము లేక ఆదివారమును నష్టపోబాకండి. మీరు, మీ కుటుంబాలు, పిల్లలు దేవుని మందిరానికి వచ్చేది నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తాడు. మీ పిల్లలు గొప్పవారు కావాలని, మీరు గొప్పవారు కావాలని, లేక ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు కావాలని, దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కాలని తలంపు కలిగి ఉంటే ఈ దినాల్లో చూస్తే ఆదివారాలు, వాళ్ళు లోకస్తులు కాబట్టి ఏం చేస్తున్నారు? ఆదివారాలే మందిరాలకు రాకుండా పనులు పెడుతున్నారు, ఉద్యోగాలకు డ్యూటీలు వేస్తున్నారు, పిల్లలకు పరీక్షలు పెడుతున్నారు. ఆదివారాలు రాకుండా వాళ్ళు ఎడు చేసి, మన పిల్లలు కూడా అంతే. ఆదివారం ఎందుకు రాలేదు పిల్లలు అంటే, వాళ్ళు చదువుతున్నారండి, వాళ్ళు ఇట్లా సిద్ధపడుతున్నారు, దీని కొరకు సిద్ధపడుతున్నారని చెప్పేసి మనం వాళ్ళ ఇళ్ళని ఉంచుస్తున్నాం. వాళ్ళ క్షేమం కోరి చెప్పండి. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తే 3-4 తరముల వరకు దేవుడు తలంచేటువంటి. దేవుని వాక్యాన్ని నిరాకరిస్తే వచ్చే శిక్ష ఉంది. దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన మాట వింటే 1000 తరముల వరకు కనికరించేటువంటి దేవుడు. కాబట్టి మనము మన యొక్క స్థితిలో
దేవుని కొరకు మనము ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఆత్మీయంగా వెళ్ళాలనుకుంటే దేవుని యొక్క దినాన్ని మనం పాటించాలి. 2 విషయాలు గమనించండి ఇక్కడ. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కి, ఉన్నత స్థలం అంటే ఒకటి దేవుని రాజ్యం, అన్ని స్థలముల కంటే ఆత్మీయ స్థాయి, ఉన్నతమైనటువంటి స్థలం, ఉన్నత శిఖరం పై అని అంటాడు. ఉన్నత స్థలములపై దేవుడు నన్ను ఎక్కించమంటాడు. ఎట్లా ఎక్కిస్తాడు? దేవుని రాజ్యానికి ఏ విధంగా పోతావు? ఒక ఉన్నతమైనటువంటి స్థలంలోనికి. అందుకొరకనే ఈ దినమున మనం ఈ చిన్న భాగాన్ని గమనించండి. ప్రభు యొక్క దినాన్ని, ఆదివారమును మనము దాన్ని ఘనమైనదిగా ఎంచవలసింది. ఎందుకంటే పాత నిబంధన కంటే నూతన నిబంధనలో వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత ప్రభు మనల్ని విమోచించలేదు. ఆయన తానే స్వయంగా భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని సమర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచినాడు. గొప్ప కయం చెల్లించినాడు. ఆదివారమున మనకున్నటువంటి అవన్నీ కూడా తొలగించేసినాడు. మరణ బంధాలు తొలగించినాడు. సమాధిని తీసివేసినాడు. అందుకని అది ఎంతో ఘనమైనటువంటిది. ఆ దినాల్లో మన సంఘాలలో ఆ విధంగా ఆ రోజు మొత్తము దేవునికి సందులో గడిపేటువంటి వారు. ఇంకా సువార్తకు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత సాయంకాలం వచ్చినాక సువార్త మీటింగ్ ఉండేది. అంటే ఆ దినమంతా ఈ రోజులు ఏమైపోయింది, ఎట్లా చేస్తున్నాం? కాబట్టి మనం ఏ విధంగా వర్ధిల్లబడతాం, ఏ విధంగా ఆశ్రయించబడతాం, ఎట్లా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆ దినమును చూసినాం మనం. యోహాను సువార్తలో విశ్రాంతి దినమును వాళ్ళు ఎట్లా పాటించినారు. ఎన్నోసార్లు యేసుప్రభువు తప్పట్టుకున్నారు. ఎట్లా నువ్వు బాగు చేసినావు విశ్రాంతి దినమున అని. ఎట్లా చేసినావు అని చెప్పి. ఎందుకంటే విశ్రాంతి దినానికి వాళ్ళు ఇచ్చిన విలువ. నూతన నిబంధనలో ఆదివారానికి మనం కూడా ఇవ్వాలి. ఆ దినమున ఆయన కనపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సందులో మనం కనబడాలి, ఆయన పూజించాలి. అందుకొరకే దేవుడు మనకు ఆ శుభదినాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఈ విలువను ఎరిగి మనము మన కుటుంబాలు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆత్మీయంగా ఉండాలి అనుకుంటే ఈ స్థితిని ఎరిగి మనము గమనించి పాటిస్తాం. ఆ విధంగా మనం అనుసరిస్తాం. ఆ విధంగా మన ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, ఉదయకాలం ఆదివారం మాతో మాట్లాడుతూ వచ్చిన ఈ మాటలను దీవించి మేము మా కుటుంబాలు ఆశ్రయించబడాలంటే మా తండ్రి ఆ దినాన్ని మీకు ప్రతిష్టమైన దినముగా మేము ఆచరించాలి, అనుసరించాలి. అట్లా అనుసరించటకు మాకు సహాయపడమని ఇప్పుడు మీ చేతికి అప్పగిస్తే స్ఫురణం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయండి. మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.